అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి నేను బాదుషా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాను. ఎలా చేశానో చూద్దాం వచ్చేయండి. ముందుగా కప్పున్నర మైదా పిండి, బేకింగ్ సోడా కొద్దిగా, బేకింగ్ పౌడర్ కొద్దిగా, అరకప్పు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చాలా స్మూత్గా పిండి అనేది కలుపుకోవాలి. పిండి అనేది కలిపేసుకున్న తర్వాత దీనిపైన ఒక గిన్నె పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం పాకం పట్టేసుకుందాం. పాకానికి కప్పున్నర షుగర్ వేసుకొని అరకప్పు వాటర్ పోసుకొని మనం ఇవి బాగా కరిగించుకోవాలి. ఇది కరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకొని తీగపాకం రానివ్వాలి. ఈ తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా మధ్యకి హోల్ లాగా పెట్టుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లైట్గా వేడిన తర్వాత ఇలా బాదుషాలు వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ ఆఫ్ చేస్తే మొత్తం పైకి తేలుంటాయి. అప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. సన్న మంట పైన మనం నిదానంగా ఈ గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత పాకంలోకి వేసేసుకొని ఒక అరగంట పాటు ఉంచి పక్కకు పెట్టేసుకోవడమే. పాకంలో నుంచి తీసి పిస్తా పప్పు గార్నిష్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.